Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు నేను గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న ఫాక్సికాన్ ఎస్టేట్ వెంచర్ కి వచ్చాను. ఈ వెంచర్ వచ్చేసి సాగర్ హైవే ఎలిమినేడ్ లొకేషన్ ఇబ్రాహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 32 కిలోమీటర్స్ లో ఉంది. ఇది HMDA TG RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్. టోటల్ ఎక్స్టెంట్ 25 acres, 309 ప్లాట్, 167 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అయ్యి 1100 స్క్వేర్ యార్డ్స్ వరకు ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్. మెయిన్లీ ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తము. ఎనిమిటీస్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి ఫీట్ ఉంటుంది, అటువైపు ఒక 40 ఫీట్ రోడ్ వస్తుంది మనకి, ఇటువైపు కూడా ఒక 40 ఫీట్ రోడ్ వస్తుంది మనకి. ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ 30 ఫీట్స్ ఉంటుంది. సిసి రోడ్స్ ఇస్తారు కంప్లీట్ గా వీళ్ళు. ఇంటర్నల్ రోడ్స్, సిసి రోడ్స్ అన్నిటితో పాటు జనరల్ గా HMDA కి కావాల్సిన మన ఎన్మిటీస్ ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా ఇస్తారు. మోస్ట్ మనం అక్కడ చూడొచ్చు ప్లాట్స్ అన్ని కూడా మొత్తం పోల్స్ కూడా వేసేసారు మనకి. ఈ 60 ఫీట్ రోడ్ కి మటుకు మనకు అండర్ గ్రౌండ్ కరెంట్ ఇచ్చారు, మిగతాదంతా మనకు పోల్ టు పోల్ కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ లో దాదాపు 4 పార్క్స్ ఇచ్చారండి. ఆ పార్క్ లో మనకి ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చేసి మనకి క్లబ్ హౌస్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్, పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్, ఇండోర్ గేమ్స్ ఇలాంటివి అన్ని కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి మనం రావడానికి ఇప్పుడు కనెక్టివిటీ ఏంటి అన్నది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నుంచి 32 కిలోమీటర్స్ ఉంటుంది సైట్ వరకు ఇబ్రాహీంపట్నము. సో ఇక్కడ సైట్ కి రావడానికి కూడా మనకి ఒక 2-3 రోడ్స్ ఉన్నాయి. మనము కొంగరకల్లాన్ అటువైపు నుంచి కూడా రావచ్చు, ప్లస్ మన ఇబ్రాహీంపట్నం నుంచి కూడా రావచ్చు. అటు నుంచి వస్తే మనకి దాదాపు 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇబ్రాహీంపట్నం నుంచి వస్తే 8.5 కిలోమీటర్స్ వస్తుంది సైట్ వరకు. సైట్ ఆపోజిట్ లో మనకి ఒక 500 acres వరకు గవర్నమెంట్ ఇప్పుడు సెజ్ కి ఇచ్చింది. సో ఆ సెజ్ లో రకరకాల కంపెనీస్ కూడా మనకి ముందుకు వచ్చాయి అందులో ఇవ్వడానికి పార్కులు. ఇది మొత్తం ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ అంతా ఇక్కడే ఉంటుందని ఇప్పుడు జస్ట్ మనకి ఉన్న హైటెక్ సిటీయే కానివ్వండి, ఇప్పుడు కొంగరకల్లాన్ లో మనకి ఈ కలెక్టరేట్ కానివ్వండి, ఇలాంటి చాలా డెవలప్మెంట్స్ ఈ సరౌండింగ్ లో ఉన్నాయి. కాబట్టి తక్కువ బడ్జెట్ లో మనం గనక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనము ఇది సెంటర్ లో ఉన్నట్టు మనకి ఇప్పుడు ఇటు మనకి ఎల్బీ నగర్ నుంచి అయినా గానీ, కలెక్టరేట్ నుంచి అయినా గానీ, ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి అయినా గానీ, మోస్ట్ ఓవర్ ఇంకేంటంటే మనకి శ్రీశైలం హైవే కి కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ అంతా మనకి శ్రీశైలం హైవే మీద చూపిస్తున్నారు. అక్కడ అన్ని మొత్తము పెద్ద పెద్ద టౌన్షిప్స్ చేయాలని గవర్నమెంట్ ఒక ఎయిమ్ తో ఉంది. ఈ అన్నిటిలో మధ్యలో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ లో కలిగే ఎంప్లాయ్మెంట్ కి మనకు ఒక రెసిడెన్షియల్ జోన్ కావాలి. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనం సిటీ పొల్యూషన్ కి అన్నిటికీ దూరంగా వచ్చి ఇక్కడ హ్యాపీగా మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకి 15,500 పర్ స్క్వేర్ యార్డ్ అలా ఉంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అది వచ్చేసి 13,500 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది మనకి. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉందండి. LIC వాళ్ళు, IDBA బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి మనకి రెడీగా ఉన్నారు. సో మన ఫైల్ ను బట్టి మనకి ఇంత పర్సెంటేజ్ అన్నది లోన్ అప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పేపర్లన్నీ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి లోన్ గురించి కూడా ఏమంత ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు. కంపెనీ వాళ్ళే మనకి మన ఫైల్ ఇస్తే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. సో వ్యూవర్స్, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద నా నంబర్ ఇస్తున్నాను, ఆ నంబర్ కి కాల్ చేయండి. నమస్కారం.